చూసారా, ప్రతి మగాడు మంచైనా చెడైనా ఎటువంటి బుద్ధులున్నా సరే ప్రతి మగాడికి గుళ్ళో ఉన్న అమ్మవారిని చూసి ఎంత నిదానంగా తల వంచి మరీ దండం పెట్టేస్తారు, అంత మర్యాద ఇస్తారు కదా గుళ్ళో ఉన్న అమ్మవారికి. సో ఎందుకు మన సాటి మనిషిగా ఉన్న మన చుట్టూ ఉన్న అక్కాచెల్లెళ్ళకి కానీ, మన చుట్టూ ఉన్న అమ్మాయిలకు కానీ వేరే ఇంటి ఆడపిల్లను ఎందుకు అట్లా దూషించడానికి అంత నడమంత్రంగా ఉంటారు? సో పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, గుళ్ళో ఉన్న అమ్మవారికి ఏ విధంగా అయితే మర్యాద ఇచ్చి ఆ సనాతన ధర్మాన్ని యూజ్ చేస్తుంటారో, పాటిస్తారు మగవాళ్ళు, అదే పద్ధతిగా అదే మర్యాదగా మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి ఆ మర్యాదనిస్తే ఆ మగాడు ఎంతో ఎదుగుతాడు. వాని జీవితంలో అసలుకి ఓటమి అనేది ఉండదు, వాని ఉన్నతికి అసలుకి ఒక ఉన్నత శిఖరాలకు చేరుతాడు అటువంటి మగవాడు అనేసి చెప్తారు కదా. ఇది నిజమే. నేను ఎంతోమందిని చూసిన, ఎవరైతే ఆడవాళ్ళకి ఆ రెస్పెక్ట్ని ఒక మంచి ఉద్దేశంతో, అంటే ఎటువంటి నడమంత్రపు బుద్ధి లేకుండా ఉన్న మగవాడి ఆ ఎదుగుదల వేరే ఉంటుంది. వాళ్ళు నిజంగానే చాలా హై పొజిషన్లో ఉంటారు, వాళ్ళు నిజంగానే చాలా సంతోషంగా మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి మగాడు గుళ్ళో ఉన్న అమ్మవారిని ఏ విధంగా అయితే మర్యాదగా చేతులైతే దండం పెట్టినట్టు ఆ మర్యాదనిస్తారో, అదే విధంగా ప్రతి ఆడదానికి విలువివ్వాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.